రవితేజ నటిస్తున్న మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్తో పాటు కావ్య థాపర్ కీలక పాత్రలో నటిస్తుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఈ చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితమే కౌంట్ డౌన్ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. కానీ సంక్రాంతి రేస్ నుంచి ఈగల్ తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈగల్ సినిమాకు సెన్సార్ బోర్డు కూడా యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఒక కట్ కూడా లేకుండా ఈ మూవీకి సెన్సార్ ఇవ్వడం గమనార్హం. కానీ సంక్రాంతి రేసులో భారీగా చిత్రాలు ఉండడం వల్ల రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ కొరత ఏర్పడింది. మహేష్ బాబు గుంటూరు కారం, హనుమాన్, వెంకటేష్ సైంధవ, నా సామిరంగా వంటి మూవీలు ఉండడంతో రేస్ నుంచి తప్పుకుంటే బెటర్ అని ఈగల్ టీం ఆలోచిస్తుందట. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈగల్ ఇన్ని సినిమాల మధ్య వస్తే థియేటర్స్ కొరత ఏర్పడి నష్టాలు రావచ్చని వారు అంచనా వేస్తున్నారట. సినీ విశ్లేషకులు కూడా ఇదే సరైన నిర్ణయం అని చెప్తున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్, రవితేజ కాంబోలో గత ఏడాది ధమాకా చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు ఈగల్ కూడా భారీ హిట్ కొట్టడం ఖాయం అనుకుంటున్న తరుణంలో సంక్రాంతి నుంచి ఈ మూవీ వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో రవితేజ ఫ్యాన్స్ కొంత మేరకు నిరుత్సాహానికి గురయ్యారు. ఈగల్ సినిమా వాయిదా దాదాపు ఖాయం, కానీ అధికారికంగా